టెక్కని సంజయ్ కుమార్, బత్తుల సిద్ధేశ్వర్, చాపర్తి కుమార్. వీరు 9వ రోజు. ఈరోజు వీరి యొక్క ఆరోగ్యం పూర్తిగా క్షీణిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 2 రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళు రావడాన్ని హర్షిస్తున్నాం. కానీ వచ్చిన వాళ్ళంతా కూడా పరామర్శించి వెళ్ళిపోతున్నారు తప్ప దీనికి సంబంధించినటువంటి ఒక నిర్ణయాన్ని, దీనికి సంబంధించిన ఒక కార్యాచరణను మాత్రం వాళ్ళు ప్రకటించలేకపోయినటువంటి పరిస్థితి కొంచెం బాధాకరమైనటువంటి విషయం. సంజయ్ కుమార్ గారు బీసీలలో ఒక ఐక్యత తీసుకురావాలని, బీసీలందరూ సమైక్యంగా ఉండాలని, బీసీల రిజర్వేషన్లు, చట్టబద్ధమైనటువంటి రిజర్వేషన్లు సాధించాలన్నటువంటి ధ్యేయంతో వారి దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది. కాబట్టి వారు చేసినటువంటి యొక్క దీక్ష మొత్తం కూడా తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం, అట్లాగే మొత్తం సమాజం కూడా ఆలోచిస్తుంది. ఈ దశలో వారికి ఆరోగ్యం క్షీణించకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా తెలంగాణ సమాజం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. కామారెడ్డిలో చేసినటువంటి డిక్లరేషన్ ప్రకారం, బీసీ డిక్లరేషన్ ప్రకారం 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కావాలని చెప్పేసి వారు అడుగుతున్నారు. ఆ రిజర్వేషన్లు ప్రభుత్వం ఇవ్వాలి, కులగణన చేయాలి. కులగణన చేసి బీసీల వర్గీకరణ చేసి 130 బీసీ కులాలకు సంబంధించినటువంటి న్యాయం జరగడం కోసం వారు డిమాండ్ చేస్తూ ఈ దీక్షకు పూనుకున్నారు. కాబట్టి ఈ దీక్ష నుంచి వారిని ఆరోగ్యంగా బయటకు తీసుకురావడం, అట్లాగే ప్రభుత్వం వెంటనే కులగణను చేపట్టేటువంటి ఈ యొక్క డిమాండ్ని వాళ్ళు తప్పకుండా స్వీకరించి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఆ యొక్క కార్యాచరణలకు దిగాలని చెప్పేసి కోరుతున్నాం. కాబట్టి వీరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మన మిత్రులు మీరు అడుగుతున్న న్యాయమైన కోరిక, మేమెంతో మాకంత, సమాజంలో ఎంతమంది ఉన్నామో మాకు వాటా అంతా ఉండాలి, అన్నిట్లో ఉండాలి, అసెంబ్లీలో ఉండాలి, బయట ఉండాలి, ఉద్యోగాల్లో ఉండాలి, భూముల్లో కూడా ఉండాలి అని వాళ్ళ డిమాండ్ అది. కానీ ప్రభుత్వానికి ఇది ఇష్టం లేదు, ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఇష్టం లేదు. వాళ్ళు చెప్పింది ఏముంది, చేసింది కూడా ఏముంది? ఏమైనా చేసిండ్రా? ఆందోళన చేసిండ్రా? మీదకి వచ్చిండ్రా? ఏం చేసిండ్రు? వాళ్ళు శాంతియుతంగా మౌనంగా దీక్షలో కూర్చున్నారు. అయినా సరే మీరు సహించలేకపోతున్నారు. ఎందుకు సహించలేకపోతున్నారు? మీరు చెప్పిందే కదా కామారెడ్డి డిక్లరేషన్, మీరే కదా చేసింది. మీరు చెప్పిందే మీకు గుర్తు చేస్తున్నాం. అర్ధగంట కాకముందే ఎత్తుకొని ఎట్లా పోతారు మీరు? తీసుకొని పోవడానికి అధికారం ఏముంది మీకు? ఎట్లా తీసుకొని పోయారు? పోలీసులను దేనికి వాడుకుంటున్నారు మీరు? శాంతి భద్రతలకు వాడుకోవాలి. వాళ్ళ వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా? ఏమి కలగలేదు కదా. రోడ్డు మీదకి వచ్చిండ్రా, ఆపినరా, ట్రాఫిక్ ఆపినరా? వాళ్ళు ఆమరణ నిరాదీక్ష అంటేనే అది వేరే విషయం. అరగంటనే అయిపోయింది. ప్రజలందరూ వచ్చి వాళ్ళ చుట్టూ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెట్టినరా? ఏమీ లేదు కదా. అయినా ఎందుకు అరెస్ట్ చేసిండ్రు? శ్రీశ్రీ చెప్పినట్టు 2 రెళ్ళు 4 అంటే జైలు నోలు తెరుస్తాయి, గుండ్రాలు విసురుతారు. మీ డిక్లరేషన్ని అమలు చేయమన్నందుకు ఇంత గోస పెడతారా? 9 రోజుల నుంచి పాపము ఎంత ఇబ్బందులు పడుతున్నారు వీళ్ళంతా. ఇప్పుడు వాంతులు, ఒకటి కాదు అనేక విరేచనాలు, అన్ని రకాల సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇక్కడ మేము గట్టిగా డిమాండ్ చేసేది ఏంటంటే, మీరు కనుక ఇట్లనే ఉంటే, ప్రభుత్వాలు ఇట్లనే ఉంటే ప్రజలందరూ రాళ్ళు పట్టుకుంటారు. మీరు లూటీ చేసేటోళ్ళు కాబట్టి ప్రజలు లాఠీ పట్టుకుంటారు. మీరు ఇప్పటికైనా మేల్కోండి, కళ్ళు తెరవండి. అన్ని రాజకీయ పార్టీలు మేము అడుగుతున్నాం. మీరు ఊరికే మాటలు చెప్పడం కాదు, శుష్క వాగ్దానాలు కాదు, శూన్యాస్తాలు కాదు, మీరందరూ వచ్చి అమలు చేయాలి చెప్తున్నారు. మీటింగ్లు పెడితే మేము 42 అన్ని పార్టీలు చెప్పినాయి. మరి ఎందుకు రోడ్డు మీదకి ఎందుకు రారు? ఇక్కడికి ఎందుకు రారు? ఎందుకు ధర్నాలు చేయరు? మీరు చేయనప్పుడు మీరు చేయండి, చేసి అమలు చేయించేటట్టు చూడండి. బీజేపీ సెంట్రల్లో కూడా చేయించాలి, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ చేయించాలి, తక్కిన పార్టీలు కూడా చేయించాలి. సిపిఐ, సిపిఎం, శ్రామిక వర్గ పార్టీలు, శ్రామికులే కదా జనంలో ఉన్నది, ఎస్సీలు బీసీలు అంతా, వాళ్ళ కోసం ఎందుకు పట్టించుకోరు? అందుకని శ్రామిక వర్గ పార్టీలు కూడా పట్టించుకోవాలి. మేము వాళ్ళకి పూర్తి సంఘీభావం చెప్తున్నాం, మేము చెప్పగలిగిన ఇది. అందుకనే మేము మిత్రులకు చెప్పేది ఏమంటే, మనం సంఘీభావం సృష్టించాలి. సంఘీభావం పునాదిగా ఉద్యమాలు ఉంటాయి, సంఘీభావం పునాదిగా పోరాటాలు ఉంటాయి. సాలిడారిటీ బేస్డ్ స్ట్రగుల్స్ అంటారు. మనం సాలిడారిటీ, పౌర సమాజమే సాలిడారిటీ నిర్మించాలి. అప్పుడు రాజకీయ పార్టీలు పాక్కుంటా దేక్కుంటా వీళ్ళ దగ్గరికి వస్తారు, వచ్చి సంఘీభావం చెప్పిపోతారు. తెలంగాణ లోపల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఖచ్చితంగా బీసీ కులగణన నిర్వహిస్తామని, 42% రాజకీయ రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పి హామీ ఇచ్చి, హామీని ఖచ్చితంగా అమలు చేస్తామన్నటువంటి వాగ్దానాన్ని ఇచ్చి ఈ రోజు వరకు కూడా బీసీ కులగణనను చేపట్టకపోవడము, ఆ యొక్క 42% రాజకీయ రిజర్వేషన్ల గురించి స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయకపోవడము, దాని గురించి ఇంకా మేము నివేదికలు తీసుకుంటా ఉన్నాం. మీ ప్రజల నుంచి అక్కడి నుంచి అభ్యంతరాలు కావచ్చు, ఆ సూచనలు కావచ్చు, అవి స్వీకరిస్తూ ఉన్నాం. ఇదంతా నడుస్తూ ఉందని చెప్పి ఒక శుష్కమైనటువంటి మాటలు మాట్లాడుతూ కొనసాగిస్తున్నటువంటి ప్రభుత్వం యొక్క తీరు మారాలని, ఖచ్చితంగా
వాళ్ళు ఇచ్చినటువంటి హామీ ప్రకారం 42% రాజకీయ రిజర్వేషన్లో అమలు చేయాలని, కామారెడ్డి డిక్లరేషన్ నెరవేర్చాలని చెప్పి, బీసీ కులగణన నిర్వహించాలని చెప్పి వారిచ్చినటువంటి హామీనే వాళ్ళకు గుర్తు చేస్తూ ఈరోజు సత్వరమే దాన్ని చేపట్టాలన్నటువంటి ఉద్దేశంతో మరి కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం వచ్చినటువంటి 60 రోజుల లోపల బీసీ కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. 6 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు వారు చేసినటువంటి, వారు ముందు తీసుకెళ్ళినటువంటి ఆ యొక్క విషయం ఏమి కూడా లేదు. సో దీన్ని ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని బీసీ నాయకులు, మరి బీసీ నాయకత్వం, బీసీ ప్రజానీకాల లోపల చైతన్యం తీసుకురావడానికి, ఇచ్చినటువంటి హామీ ప్రభుత్వం నెరవేర్చడానికి జక్కని సంజయ్ కుమార్ దాదాపు 10 సంవత్సరాలు బీసీ సంక్షేమ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా, రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత బీఎస్పీ పార్టీలో కూడా అక్కడ ఎటువంటి రాజకీయ పదవిని ఆశించకుండా అక్కడ కూడా నిజాయితీగా పనిచేసి ఈరోజు కేవలం బీసీలకు న్యాయం జరగాలన్నటువంటి ఉద్దేశంతో దాదాపు 9 రోజుల నుంచి ఈరోజు దీక్ష లోపల, అమరణ నిరాహార దీక్ష లోపల కూర్చుంటే ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితి. వివిధ రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకులు రావటం, పరామర్శలు చేయటం, ఇక్కడ కూర్చొని ఫోటోలు దిగడం, ఆ తర్వాత ప్రచారం చేసుకోవడం జరిగింది. కానీ ఏ పార్టీ కూడా ఒక స్పష్టమైనటువంటి స్టాండ్ తీసుకొని ఖచ్చితంగా చేస్తున్నటువంటి దీక్ష ఏదైతే ఉందో ఆ దీక్షకు ఖచ్చితంగా వారి యొక్క సంఘీభావాన్ని, మరి ఆ ఆల్ పార్టీ మీటింగ్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి, ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని ఒక గొప్ప, అంటే ఈ ఉద్యమాన్ని ఒక గొప్ప ఉద్యమంగా వాళ్ళు తీసుకోలేకపోవడం, కేవలం ఫోటోలకు పరిమితం కావడం, ప్రజల్లోపటికి దీన్ని తీసుకోలేకపోవడం, అదేవిధంగా చాలా దారుణంగా ప్రభుత్వం స్పందించకపోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. కేవలం దీక్ష ప్రారంభించినటువంటి అర్ధగంటకి అరెస్ట్ చేయడం అనేది ఇది నిర్బంధానికి, ఇంత నిర్బంధం ఉండడానికి ప్రత్యక్ష నిదర్శనం ఈ యొక్క దీక్షను భగ్నం చేసే ప్రయత్నం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఎందుకంటే ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా చాలా తీవ్ర స్థాయిలో క్షీణించిపోయింది. వాంతులు, విరేచనాలతోటి, ఇంకా వివిధ రకాలైనటువంటి కాంప్లికేషన్స్ తోటి ఆయన బాధపడతా ఉన్నాడు. రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తూ ఉన్నది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పార్టీలన్నీ కూడా కేవలం ఇది రాజకీయ సాధనంగా, ప్రచార సాధనంగా ఉపయోగించుకోకుండా అన్ని పార్టీలు కలిసి కూడా ఖచ్చితంగా ఒక స్టాండ్ తీసుకుని ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. ప్రియమైన ప్రజలారా, ఇవాళ దేశ సంపదకు కారణమైనటువంటి ఉత్పత్తి కులాల అయినటువంటి బీసీలందరూ కూడా ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. అయినా కూడా ఎవరు, ఏ రాజకీయ పార్టీలు కూడా సరిగా స్పందిస్తలేరు. ఇవాళ బీసీ విద్యార్థి సంఘం నాయకులు జక్కని సంజయ్ కుమార్ గారు మరియు సిద్ధేశ్వర్ అన్న గారు, కుమార్ అన్న గారు, ఈ ముగ్గురు కూడా ఇవాళకి 9వ రోజు అవుతున్నది ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి. కానీ ప్రభుత్వం నుంచి ఎట్లాంటి స్పందన కూడా లేదు. దాదాపు కాంగ్రెస్ నాయకులు కూడా వచ్చిపోయినరు. ఇది ప్రభుత్వం దృష్టిలో ఉన్నది. ఇప్పటికీ కూడా దీక్షా స్థలం నుంచి మళ్ళీ గాంధీ హాస్పిటల్లో పట్టించుకోకపోతే మరో ప్రైవేట్ హాస్పిటల్కు తరలిస్తున్నారు. ఇక్కడ నుంచి కూడా ఇప్పుడు మీరు చూసినట్టయితే బయట పోలీసు వాళ్ళు ఉన్నారు. అంటే ఎట్లా చేసి దీక్ష భగ్నం చేయాలి, అంతేగాని ఈ దీక్ష మీద స్పందించే గుణం మాకు లేదు అనేది ప్రభుత్వాలు ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ మనకు చెప్తున్నాయి. ప్రజలారా, రాజకీయ పార్టీ నాయకులారా, మనం చేయాల్సింది ఏంటంటే, ముందుగా రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు, పోతున్నారు. మీ నైతిక బాధ్యత ఏంది? వాళ్ళ అసలు మీరు మా బీసీలకు, ఈ ఉత్పత్తి కులాలకు మీరు అండగా ఉన్నారా లేరా? మీరు పార్టీ మీటింగ్లు పెట్టి మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు పార్టీలుగా స్పందించండి, వ్యక్తులుగా కాదు. మీరు పార్టీలుగా స్పందించండి. దయచేసి ప్రజలారా, వీళ్ళు చేసేది పార్టీలకు అతీతంగా చేస్తున్నారు. ఏ పార్టీకి కూడా మోచేతి నీళ్ళు తాగి చేయట్లేదు. వీళ్ళు బీసీల కోసం చేస్తున్నారు, మానవాళి కోసం చేస్తున్నారు. కుల గణన జరుగుతూ ఒక బీసీలకే కాదు, ఎస్సీ వర్గీకరణ జరుగుతున్నది కదా, దానిలో కూడా అన్ని ఉపకులాలకు సమానమైన న్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ కులగణన ఉద్దేశం. కాబట్టి కులగణన చేయాలి, మేమెంతో మాకంతా అన్న విధంగా. ఇప్పుడున్న 23% సరిపోదు, మాకు 50% కంటే ఎక్కువ ఉన్నాం బీసీలము, మాకు రిజర్వేషన్ ఇవ్వండి. అసలే రిజర్వేషన్ ఫలాలు అందకుండా చేస్తున్నటువంటి ప్రభుత్వాలకు ఇప్పుడు మనం రిజర్వేషన్ ఇవ్వాలని అడగాల, లేదంటే ఉన్న వాటికి ఇంకా పెంచమని అడగాలన్న సందిగ్ధంలో ఉన్నాం. కాబట్టి ప్రభుత్వాలు ఉన్న రిజర్వేషన్లకు ఇంకా యాంటీ రిజర్వేషన్ పోరాటాలు తీసుకొస్తున్నాయి. ఇట్లాంటి సందర్భంలో కూడా సామాన్య ప్రజలు ఇట్లాంటి పోరాటాలకు సంఘీభావం తెలియజేయకపోతే చాలా ఇబ్బందికి గురవుతాము. దయచేసి నేను యూత్కి వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్ వాడుతున్న, ఇంట్లో కూర్చొని ఉద్యమాలు చేస్తున్న యూత్కి నేను ఈ వేదికగా పిలుపునివ్వదలుచుకున్నా. కొంతమంది రాగలుగుతారు రోడ్ల మీదకి, వాళ్ళు ఉద్యమాలు చేయగలుగుతారు. మీకు సమయం ఉంటే రోడ్ల మీదకి రండి, ఇట్లాంటి ఉద్యమాలకు సపోర్ట్ చేయండి. లేదు అంటే పరోక్షంగా కనీసం సోషల్ మీడియాలో అయినా కూడా ప్రభుత్వం దృష్టికి చేరేంత వరకు దీన్ని వైరల్గా చేయండి. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెంటనే డిమాండ్ చేయదలుచుకున్న ఈ సందర్భంగా, మీరు కామారెడ్డిలో బీసీలకు ఎట్లాంటి హామీలు అయితే ఇచ్చినారో, బీసీ డిక్లరేషన్, అవన్నీ కూడా వెంటనే
అమలు చేస్తామని హామీ ఇవ్వండి. దాంతోపాటు అట్ ద సేమ్ టైం ఈ ముగ్గురి ఆరోగ్యం కూడా మీ బాధ్యతనే. ఇన్ కేస్ వీళ్ళకేమన్నా అయితే కూడా ఇది కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి వెంటనే వీళ్ళ ఆరోగ్యం క్షీణిస్తున్నది. ఒకసారి మీరు చూసినట్టయితే వీళ్ళ ఆరోగ్యం చాలా క్షీణించింది. ఇప్పటికీ వీళ్ళకి ఇంకా ఏం కాకముందే రేవంత్ రెడ్డి గవర్నమెంట్, కాంగ్రెస్ గవర్నమెంట్ తొందర స్పందించి దయచేసి మీరు బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని ఒక మెట్టు దిగొచ్చి మీరు ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నాను. Yeah.